గుడ్ ఈవినింగ్ మచాస్. ఈరోజు మళ్ళీ మేము ముంగటికి వీడియోతోనైతే వచ్చేసిన. ఈరోజు వీడియోలో మనం బల్కంపేట్కి అయితే పోతున్నాం. మన అలవాటు తెలిసిందేగా, ఎప్పుడు బల్కంపేట పోయినా ప్రసాదం తీసుకొని అయితే పోతాం, ఆడున్న వాళ్ళందరికీ వంచుతాం. ప్రతిసారి నేను బల్కంపేట పోయినా ప్రతిసారి నేనైతే ప్రసాదం వంచుతా. నేను వంచకపోయినా మమ్మీ డాడీ అయినా వంచుతారు కంపల్సరీ. ఎవ్రీ టైం మేము బల్కంపేట పోయినా ప్రతిసారి అయితే ప్రసాదం వంచుతాం. అదే ఆనవాయితీగా ఈరోజు పులిహోర అయితే తీసుకొని పోతున్నా పంచుదామని చెప్పి. కొంచెం అయితే బల్కంపేటకి ఇంకా కొంచెం ప్రసాదం మా గుడి ఎల్లమ్మకి అయితే పెడుతున్నా. రేపటి నుండి మన ఛానల్ గణేషన్ వీడియోస్ అయితే వస్తున్నాయి. షార్ట్ వీడియోస్ తో పాటు ఫుల్ వీడియోస్ కూడా వస్తాయి. మస్తు ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్ లో లోయెస్ట్ ప్రైజెస్ గణేషులు అయితే మన కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం పట్టుకొస్తా. అట్ ఓన్లీ ఇన్ ధూల్పేట్, నాగోల్, బోయిన్పల్లి ప్రతి దగ్గర తిరుగుదాం. ప్రతి వారం అయితే వీడియోలు పెడదాం. మీరు ఇట్లా చక్కగా గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక శుక్రవారం అయినా సరే రష్ ఎంత పెద్ద ఏం లేకుండా ఇక దర్శనం అయితే దబ్బున అయిపోయింది. దర్శనం అయిపోగానే ఇక ప్రసాదం పంచుడు అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ మందిని చూసి అరే ఇంత ప్రసాదం ఎక్కువైపోతుందేమో అనుకున్నా. మంది లేరు, అసలు ప్రసాదం వేస్ట్ అయిపోతుందేమో అనుకున్నా. కానీ తీసుకోపోయిన ప్రసాదం మొత్తం అయిపోయింది. మధ్యలో మన పోలీస్ కాకలు కూడా కనిపిస్తే వాళ్ళకి కూడా మంచిగా ప్రసాదం పెట్టిన. ఎందుకో ఇక్కడ మొత్తం పోలీస్ మీటింగ్ అవుతుండే. అట్లా గ్యాప్ లో పోయి మన సిఐ సాబ్ ని కలిసేసి వచ్చిన. బల్కంపేట్కి వస్తే ఏదో తెలియని హ్యాపీనెస్ బ్రో. మనసు అంతా ప్రశాంతంగా ఉంటది. ఎందుకో అర్థం కాదు. వచ్చేటోళ్ళకి ప్రసాదం పెడితేనే ఉన్నా. ఒక్కొక్కరు అయితే రెండు సార్లు తీసుకోరు ప్రసాదం. పులిహోర టేస్ట్ కూడా మంచిగా అయింది. నేను ఇంటికి పోయినాక టేస్ట్ చేసిన. ఇక లాస్ట్ లో మంది అయితే మస్తు మంది వచ్చారు. కొంతమందికి ప్రసాదం సరిపోలేదు. నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ ప్రసాదం తీసుకో, ఎక్కువ మందికి పంచుదాం మా అమ్మ దయతోని. నేను చిన్న ఉన్నప్పటికే ఇప్పటి వరకు బల్కంపేట అయితే మస్తు మారిపోయింది. నేను చిన్న ఉన్నప్పుడు బల్కంపేటకి వస్తే